అమరావతి ఆంధ్రుల కలల రాజధాని ఇప్పుడు మరోసారి కొత్త ఆశలతో పునఃప్రారంభం కానుంది. మే 2 నుంచి ప్రధాని మోదీ చేతుల మీదుగా నిర్మాణ పనులు తిరిగి మొదలవుతాయి. ఇది కేవలం నిర్మాణం కాదు, నమ్మకం మీద తిరిగి కట్టిన భవిష్యత్తు కథ. 8,603 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో రాజధాని అభివృద్ధి, ఇందులో 217 చదరపు కిలోమీటర్ల నగర నిర్మాణం, 16.9 చదరపు కిలోమీటర్ల కోర్ క్యాపిటల్, ల్యాండ్ పూలింగ్ ద్వారా 34,281 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులచే ఇచ్చిన ఏకైక ప్రాజెక్ట్. విజన్ 2027 మూడేళ్లలో పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పం. గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రా, ప్రపంచ స్థాయి నగర రూపకల్పన, 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ నుంచి, 11,000 కోట్లు హడ్కో నుంచి మద్దతు. ఏఐసిటీ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఎక్సెల్ఆర్ఐ వర్సిటీ, విద్య, పరిశోధన, ఉద్యోగ అవకాశాలకు కేంద్రం. 2015లో మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి ఇప్పుడు అదే ఆయన చేతుల మీదుగా పునరుద్ధరణకు సిద్ధం. గత ప్రభుత్వ కాలంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు నాన్ స్టాప్ గా జరగబోతున్నాయి. అమరావతి ఇక నుంచి ఆర్థికంగా, పరిపాలనా దృష్టికోణంలో రాష్ట్రానికి హబ్ గా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రూపొందుతున్న రాజధాని అమరావతిని ఆర్థికంగా బలమైన, పర్యావరణ హితమైన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో టీడీపీ నాయకుడు చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకే దాదాపు 54,000 ఎకరాల విస్తీర్ణంలో అమరావతిని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. భవిష్యత్తులో అవసరమయ్యే అదనపు భూసేకరణకు ముందుగానే నిర్ణయాలు తీసుకున్నారు. 9 థీమ్ల ఆధారంగా గవర్నెన్స్, న్యాయం, ఆరోగ్యం, పర్యాటనం, విద్య, ఆర్థిక వ్యవస్థ, క్రీడలు, మీడియా వంటి రంగాల్లో ప్రత్యేకమైన సబ్సిడీల రూపకల్పన చేశారు. ఈ నగరానికి సంబంధించిన ప్రధాన భవనాల డిజైనింగ్ ను నార్మన్ పోస్టర్ అనే అంతర్జాతీయ ప్రఖ్యాతి గల సంస్థకు అప్పగించారు. బ్లూ అండ్ గ్రీన్ సిటీ కాన్సెప్ట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ 5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఇది పర్యావరణాన్ని దెబ్బతీయకుండా ఉండే విధంగా, సంపదను సృష్టించే విధంగా, ప్రజల అవసరాలను తీర్చగల విధంగా రూపుదిద్దుకుంటోంది. ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, హడ్కో లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక మద్దతుతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, యువతలు సహా ప్రతి వర్గానికి ఉపాధి కల్పించేలా ఆర్థిక కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నగరంలో 51% విస్తీర్ణాన్ని పచ్చదనం కోసం, 10% నీటి నిల్వల కోసం కేటాయించారు. విద్యుత్ వాహనాలు, వాటర్ టాక్సీలు, సైక్లింగ్ కు అనువుగా రోడ్లు నిర్మించబోతున్నారు. ఇప్పటికే 64,912 కోట్లతో 92 ప్రాజెక్టుల పనులు మొదలయ్యాయి. వీటిలో కొన్ని పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. 2026 నాటికి ట్రంక్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు పూర్తయ్యేలా కృషి చేస్తున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణంలో ఏపీ అసెంబ్లీ భవనం ప్రత్యేక స్థానం దక్కించుకోనుంది. ఇది 250 మీటర్ల ఎత్తుతో 103 ఎకరాల్లో 1,048 కోట్లతో నిర్మించబడుతోంది. అలాగే 47 అంతస్తుల జనరల్ అడ్మినిస్ట్రేటివ్ భవనం, 42 ఎకరాల్లో హైకోర్టు నిర్మాణం 2028 నాటికి పూర్తవుతాయి. వరద నియంత్రణ కోసం పాలవాగు, కొండవీటి వాగు వద్ద రిజర్వాయర్లు, గ్రావిటీ కెనాల్స్ నిర్మించేందుకు నెదర్లాండ్స్ నిపుణుల సహాయంతో చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కృష్ణా జిల్లాలో వచ్చిన భారీ వరదల అనుభవంతో భవిష్యత్తులో వచ్చే 25 లక్షల క్యూసెక్స్ వరదను ఎదుర్కొనగల డిజైన్లు రూపొందిస్తున్నారు. అధికారులకు వసతి కల్పించేందుకు 3,523 కోట్లతో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు నిర్మిస్తున్నారు. నిర్మాణానికి టైం లైన్ ను ఖచ్చితంగా పాటిస్తూ 3 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2027-28 నాటికి ముఖ్యమైన భవనాలు పూర్తవుతాయని అంచనా. సింగపూర్ నిపుణుల సలహాలతో అమరావతిని ఏఐ హబ్, డ్రోన్ టెక్నాలజీ హబ్ గా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. అంతర్జాతీయ సహకారంతో వరల్డ్ క్లాస్ సిటీగా అమరావతి అభివృద్ధి చెందుతోంది. రైతుల హక్కులకు న్యాయం చేయడం, వరద నివారణపై దృష్టి పెట్టడం, ఆర్థిక సమస్యలను అధిగమించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇంకా అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి టెక్నికల్ ఫిజిబిలిటీ రిపోర్టు సిద్ధం చేయడానికి టెండర్లు పిలువబడ్డాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత పూర్తి ప్రణాళికపై ప్రభుత్వం ముందడుగు వేయనుంది. కొత్తగా 30,000 ఎకరాలకు పైగా భూమిని భవిష్యత్ అవసరాల కోసం సమీకరించాలని ప్రణాళిక. వరద నియంత్రణ, నీటి సరఫరా, విద్యుత్, ఫైబర్ నెట్వర్క్ కోసం భూమి అవసరమవుతోంది. జనాభా పెరగడం సహజం కాబట్టి నివాస స్థలాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, వాణిజ్య భవనాలకు భూమి అవసరమవుతుంది. అందుకే ఇప్పటి నుంచే దీనిపై దృష్టి పెడుతున్నారు. మొత్తానికి అమరావతి నగర నిర్మాణ ప్రణాళికలు స్పష్టంగా రూపుదిద్దుకుంటున్నాయి. త్వరలోనే ఈ కలల రాజధాని ప్రజల ముందుకొచ్చే రోజు దగ్గరలోనే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.